ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंदर्षि पर्यन्तां वंदे गुरुपरंपरां। शोणाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्म व्यामोहतदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्रीसत्यमौनि चरणौ शरणं प्रपद्ये। अपार सच्चित्सुखवारिरासेः यस्योर्मिमात्रं भुवनं समस्तं गुहाहितं तं रमणं गभीरं चिन्ताविहीनं हृदि चिन्तयामि। त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो। भिक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां। शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमहि देवहितं यदायुः। ओं शान्ति शान्ति शान्तिः। ओं భగవద్ అనుగ్రహంతో శ్రావణ మాసంలో 7వ రోజు 6వ రోజు మనం ఈ ముండకోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. ఏతస్మిన్ విజానాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది శిష్టః ప్రవాదం శ్రుతవాన్ శౌనకః. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయి. ఏమిటి, ఎలా తెలియబడతాయి అనేది మనకు కావాలి. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. వాడు గురువు దగ్గరికి వెళ్ళి శరణు పొంది సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన చెప్పినటువంటి దాన్ని శ్రద్ధతో విని మననం చేసి సాధన చేసి ఆ పరమాత్మ తత్వాన్ని అక్షర తత్వాన్ని తెలుసుకోవాలి. పరావిద్య అపరావిద్య అని రెండు ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. అపరావిద్య అంటే ఈ లోకంలో ఉండేటటువంటి విద్యలన్నీ ఈ చతుషష్ఠి కళలతో కూడా, ఇప్పుడు 64 వృత్తులు ఉన్నాయి కదా మనకు, అవి కూడా అపర విద్యనే. ఎందుకంటే ఇక్కడే ఇప్పుడు మనం చేసేటటువంటిదంతా కూడా అట్లాగే ఉండిపోతుందా? ఎప్పటికైనా నశించేది. నువ్వెంత బాగన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఏమి. కాబట్టి అదంతా కూడా ఎప్పటికో ఒకప్పటికి పోయేది. ఇంత ఇప్పుడు బిల్డింగ్ కట్టి 50 ఏళ్ళు అయింది, అది కూడా ఎంతకాలం ఉంటుంది? ఇంకా ఎంతకాలం ఉంటుంది?
కొద్దిగా ఇంకొక 10 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళో పోనీ ఒక 100 ఏళ్ళు ఉంటుంది అనుకో. ఆ తర్వాత మనం చేసే పనులు ఇవి కూడా అంతే. ఏవి ఉండేది ఈ లోకంలో, మన ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా సరే 200 ఏళ్ళు ఉంటుంది అనుకో, 300 ఏళ్ళు ఉంటుంది అనుకో. తర్వాత ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, దాంట్లో ఎప్పటికి ఉంటుందయా అంటారు. అవి ఎప్పటికైనా ఉంటాయా? అవి కూడా. కాబట్టి మానవుడు చేసేదంతా కూడా ఎప్పటికీ అట్లా శాశ్వతంగా ఉండేది ఏమీ లేదు. మానవులే ఉండరు, వాడు చేసే పని కూడా ఉండదు. కాబట్టి ఈ ఒక్క విజ్ఞానం తెలుసుకుంటే అన్ని విజ్ఞానములు తెలువబడతాయి అని మన పెద్దవాళ్ళు శౌనకుడు అది ఎట్లా తెలియబడుతుందో మాకు చెప్పవయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. ఒకటి ఇతి స్మా యద్ బ్రహ్మ విదో వదంతి, బ్రహ్మ విధులైనటువంటి వాళ్ళు చెప్తారట దేన్ని, ఆ పరతత్వాన్ని గురించి. అది నశించేది కాదు, ఎప్పుడు ఉండేది కాబట్టి అది ఉంటుంది, దానికి నాశం అనేది లేదు. కాబట్టి ఆ అంగిరా ఋషిని ఆయన అలా అడుగుతున్నాడు. మరి ఎవరికి తెలియబడుతుంది ఇది అంటే, నానుష్ఠితం వినా వేద వేదనం పర్యవస్యతి. ఇది సాధన చేసేటటువంటి వాళ్లకు తెలుస్తుంది, అనుష్ఠానం చేసే వాళ్ళకు తెలుస్తుంది, అనుష్ఠానం చేయనటువంటి వాళ్లకు తెలియదు. మరి ఎట్లాగా అనుష్ఠానం? ఇప్పుడు మనస్సు ఉన్నది, మనం ఈ శరీరం పోయిన తర్వాత మన మనస్సు అట్లాగే మనతో పాటు వస్తుందా? ఈ శరీరంతో పాటు ఆ మనస్సు కూడా, అవునా? ఇప్పుడు ఒకవేళ వచ్చి ఉంటే ఇప్పుడు చేసేవన్నీ అప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలిగా. మనకేమన్నా పూర్వజన్మలో ఉండేవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? అప్పుడు ఉండే బుద్ధి ఇప్పుడు ఉన్నదా? మన చిన్నప్పుడు ఉండేటటువంటి బుద్ధి ఇప్పుడు లేదు. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ బుద్ధి ఉండదు, ఉంటుందా? మారిపోతూ ఉంటుంది బుద్ధి కూడా మంది కదా. ఏ రోజుకి ఆ రోజే, ఏ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ దృశ్యానికే, ఏ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకే మన మనస్సు, అరే వాడి గురించి మంచిగా అనుకున్నాం, ఎంతో గొప్పవాడు అనుకున్నాం, వాడి గురించి ఏదైనా తెలిసిందను, వాడికి ఇట్లనా నాకు తెలియదే అనుకుంటాం. ఏమి కాబట్టి ఎంతో గొప్ప అనుకున్నటువంటిది ఇవాళ కాకపోవచ్చు. ఏంటి కాబట్టి నానుష్ఠానం వినా, అనుష్ఠానం లేకుండా ఇది తెలియబడదు. ఇంకా ఏం చెప్తున్నారు? బ్రహ్మధీస్తవస్తైవ స్యాత్ ఫలదా ఇతి పరామత. ఈ పరావిద్య సాక్షాత్తు ఫలస్వరూపం. అపరాహి విద్య అవిద్యాసా నిరాకర్తవ్యా. ఇక అపరావిద్యను ఏం చెప్పారంటే అజ్ఞానంతో పోల్చారు. అంటే దాంట్లో కూడా విజ్ఞానం ఉన్నది, కానీ శాశ్వతంగా ఉండేది కాదు. ఇప్పుడు మన వాళ్ళు ఎన్ని ఇంజనీర్లు చదివినా, ఎన్ని గొప్ప గొప్ప సైంటిస్టులైనా, ఎన్ని రాకెట్లు పైకి పంపించినా, ఎన్ని గ్రహాలు వదిలిపెట్టినా, ఇప్పుడు సెటిలైట్ ద్వారా మనకు ఇంటర్నెట్ వస్తున్నది, అటువంటివి చేసినా అవి శాశ్వతంగా ఉంటాయా? కొన్ని రోజులకు అవి కూడా సెటిలైట్లన్నీ ఏం చేస్తాయి, దాని కెపాసిటీ ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత పడిపోతుంది. మళ్ళీ మరొకటి పంపించాలా? లేకపోతే ఈ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఎటువంటిది? మనకేం కనిపిస్తుందా? అది కనిపించట్లేదు, కానీ దానికి ఒక
అడ్డా ఉంది, దాని ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాగా అపరావిద్య ఇవన్నీ కూడా మనం ఎన్ని కనిపెట్టినా ఎన్ని చూసినా ఇవన్నీ అవేమన్నా ఇప్పుడు ఇది ఉన్నదనుకోండి, ఇంటర్నెట్ మనకేమైనా కనిపిస్తుందా? అక్కడ ఏదో డివైస్ ఉంటే దాంట్లో కనిపిస్తుందా ఇప్పుడు ఉన్నది అని? కానీ నిజంగా అయితే మనకి ఇప్పుడు సెటిలైట్ ద్వారా మనకు ఫోను దాంట్లో ఉండేటటువంటి ఏంటి నెట్వర్క్ ఉంటే అది పనిచేస్తుంది, లేకపోతే డెడ్ బాడీనా. మనది ఎట్లాగో మన లోపల కూడా ఒకటి ఏదో ఉన్నది. ఇప్పుడు దీంట్లో నెట్వర్క్ కనిపిస్తున్నదా? కనిపించట్లేదు కదా, ఏదో గుర్తొస్తే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ గుర్తులు ఏమిటంటే మనకు కూడా ఆ నెట్వర్క్ గుర్తులు ఏమిటి అంటే కన్ను చూడడం, చెవులు వినబడడం, నోరు మాట్లాడడం, తినడం, స్పర్శ తెలియడం, ఇవన్నీ తెలిస్తే దీంట్లో ఆ నెట్వర్క్ ఉన్నట్టు లెక్క. లేకపోతే ఆ సెల్లుతో సమానమే, ఏం పనిచేయదు. అది కూడా పనిచేయదు, ఇది కూడా పనిచేయదు. కాబట్టి అది మనకేం కనిపించట్లేదు. మన లోపల కూడా ఒక శక్తి ఉన్నది, కానీ అదేమైనా పనిచేస్తున్నదా? ఏం చేయట్లేదు. మరి ఇంకేమంటున్నాడు? ఇది తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరాయయ తదక్షరమధిగమ్యతే. పరా అధిగమ్యతే, అది కేవలము తెలియబడుతుంది తప్ప ఏంటి తెలుసుకోబడుతుంది అంతే, మన మనస్సు చేత బుద్ధి చేత. శంకరాచార్యుల వారు కూడా అది చెప్పారు. ఏకశ్లోకి చెప్తూ దాంట్లో కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాద్ అన్నాడు ఆయన. ఏంటి నీకు కనిపిస్తున్నది ఈ జగత్తంతా ఎప్పుడు కనిపిస్తున్నది? సూర్యుడు ఉన్నప్పుడు. కిం జ్యోతిస్తవా, నీకు వెలుగేది అన్నాడు. నీకు వెలుగు దేనికి వెలుగు? శరీరానికి వెలుగా, కళ్ళకు వెలుగా? ఏంటి వెలుగు? మనకు సూర్యుడు వెలుగు పగలైతే, రాత్రి అయితే చంద్రుడు కొద్దిగా వెలుగునిస్తాడు. దీపాలు కొన్ని మనం పెట్టుకుంటాం. కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాత్. రవి లేనప్పుడు మరి అంటే సూర్యుడు లేనప్పుడు, ఈ దీపాలు లేనప్పుడు నీకు వెలిగేది నక్షత్రాలు. నక్షత్రాలు లేనప్పుడు నీకు వెలిగేది అంతరాత్మ. ఎక్కడుంది? ఏమైనా కనిపిస్తుందా? అది ఎవరికి? చూడు, ఇటువంటి విద్యను నేర్చుకోవాలంటే అందరు రారు. సగం కంటే ఎక్కువ మంది తగ్గిపోయినారు కదా. ఏమిటంటే ఇది ఏంటి అర్థం కాదు. సమజ్ నయ్యాత ఏమిటి? సమజ్మే నయ్యాత. కాబట్టి ఈ విద్యనే అటువంటిది. కాబట్టి సహస్రవర్త్మ సామవేద, మరి ఎన్ని శాఖలు ఉన్నాయంటే 1000 శాఖలు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, కల్పం నిన్న మనం తెలుసుకున్నాం వాటి గురించి. ఇవి ఎన్ని ఉన్నా కూడా ఇవన్నీ దేంతో తెలియబడతాయి అంటే దేంతో తెలియబడతాయి? మనకు మనస్సు ఉన్నా తెలియబడదు. ఏమండి, మనందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మనస్సు ఉండిందా లేదా? విన్నారా లేదా? కానీ వాళ్ళకు
దీని మీద మనస్సు లేదు. ఏమి మరి అర్థమైందా అంటే అర్థమైంది, కానీ అర్థం కాలే. ఏమి అర్థం కాలే. కాబట్టి ఈ విధంగా ఈ తదక్షరం అధిగమ్యతే అత పరాయయ. అది అక్షరం అంటే క్షరముగా అన్నటువంటిది అని అర్థం. ఏంటి? నశించనటువంటిది. అక్షరం మాత్రం అక్షరమే. ఇప్పుడు మనం రాసి ఉన్నదనుకో, దాని రూపాలు వేరే. చూడండి, కా అనేది ఓ అక్షరం, అది మన తెలుగులో రాస్తాం ఒక రకంగా ఉంటుంది, హిందీలో రాస్తాం మరొక రకంగా ఉంటుంది, గుజరాతీలో రాస్తాం మరొక రకంగా ఉంటుంది, తమిళంలో రాస్తాం మరొక రకంగా ఉంటుంది, బెంగాలీలో రాస్తాం మరొక రకంగా ఉంటుంది, పంజాబీలో రాస్తాం మరొక రకంగా ఉంటుంది కదా. ఇంగ్లీష్లో కే అని అది మరొక రకంగా ఉంటుంది. ఏమి ఉన్నా ఏమి అక్షరం రూపం మారింది ఓకే కదా. అది ఉన్నదా లేదా? అది మాత్రం ఉన్నది, కానీ దాని రూపాలు మారిపోయినాయి. మారిపోయినంత మాత్రం చేత అది కాదా? అవును. ఏమి అది మారదు. కాబట్టి అట్లా ఈ బ్రహ్మ విద్య అలాంటిది, పరావిద్య. ఇది మన బుద్ధిలో ఏమిటి బుద్ధి ఏమంటున్నాడంటే, నక్షత్రాలు లేనప్పుడు నా మనస్సు తెలుసుకుంటుంది, నాకు అదే వెలుతురు. అది కూడా ఆగిపోతే అక్కడ బుద్ధి ఏమి, ఆ బుద్ధి వల్ల మనం ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో మనకు తెలుస్తాయి. చీకటి అయింది, కరెంట్ అంతా పోయిన తర్వాత ఏదైనా వస్తువు అవసరము, అగ్గిపెట్టె అవసరం, తర్వాత మైనపు వత్తి అవసరం. అవి రెండు ఎక్కడ పెట్టామో మన బుర్రలో వెలుగుతున్నాయా లేదు? వెలుగుతున్నాయా? పలానా చోట ఉన్నాయి. నువ్వు కాళ్ళకు పని చెప్తావు, అక్కడికి పోయి చేతి పెడతావు, అక్కడ చేతు స్పర్శ తీసుకొని అగ్గిపెట్టెతో వెలిగిస్తాము. లేకపోతే ఒకవేళ ఎప్పుడు పెట్టే చోట పెట్టకపోతే ఏమి, ఎక్కడ పెట్టామని బుర్ర పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు బంగారం వస్తువులే అనుకో, బీరువాలో పెట్టి 4 తాళాలు వేసి పెడతాము. ఒకవేళ ఆ రోజు అట్లా చేయకపోయి ఎక్కడన్నా పెట్టామనుకో, దాంట్లో చూస్తాము దొరకలేదు. అప్పుడు ఎలా ఉంటుంది నీ మనస్సు? ఎలా ఉంటుంది? అరే, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు, ఎక్కడ పెట్టాము, ఎవరు వచ్చారు. ఇంకా మన మనస్సు అయితే వేరే వెళ్ళిపోతుంది. ఎవరు వచ్చారు మన ఇంటికి, ఎవరు తీసిపోయారు, అవునా? అటువంటి వాళ్ళు వచ్చారు, అటువంటి వాళ్ళు కాదే అంటే తర్కిస్తామా లేదా? అట్లా అనిపించి తర్వాత ఎక్కడో చోట అప్పుడు అరే మొన్న ఫలాని చోట పెట్టాము అని జ్ఞాపకం వస్తే మళ్ళీ అక్కడికి పోయి మనం వెతికి అగ్గిపెట్టెను ఒత్తిని తీసుకొని వెలిగిస్తాం. కాబట్టి ఇట్లా మన మనస్సులో ఏదో, మన బుద్ధిలో ఏదో ఉంటేనే ఇక్కడ వెలుగుతున్నాయి కదా, లేకపోతే వెలుగుతాయా? అదేమిటి చెప్పండి. ఇప్పుడు ఎవరికన్నా తెలుసా? అందరికీ తెలుసు, ఆత్మ అని అందరికీ తెలుసు, కానీ ఏంటో మనం ప్రత్యక్షంగా దాన్ని చూడలేదు. అందుకే అదే చెప్తున్నాడు, ఇది చూడబడదయ్యా, తెలుసుకోబడుతుంది ఓన్లీ. మనస్సు కూడా కాదు, బుద్ధిలో మనం దాని గురించి తెలుసుకుంటాం, అంతేగాని మనం కళ్ళతో చూడలేం. దాన్ని చూస్తామా? ఎప్పుడన్నా చూసామా?
మన మనస్సునే చూడలేదు, మన బుద్ధిని చూడలేదు. కాబట్టి అంతకంటే సూక్ష్మమైనటువంటిది. మొన్న కూడా చెప్పాను, ఇది ఎంత సూక్ష్మమైనటువంటిది. అత్యంత సూక్ష్మం పరమాత్మతత్వం నస్థూల దృష్ట్యా ప్రతిమత్తుమరహసి అని చెప్పింది. అత్యంత సూక్ష్మమైంది ఇది. నస్థూల దృష్ట్యా, ఈ స్థూల శరీరంతో చూడబడేది కాదు అది. కాబట్టి దాన్ని ఎలా చూస్తామంటే అగ్రాహ్యం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? పిపర్తి ఇది పరా అంటే ఈ సంసారంలో సంపూర్ణ విద్యల్లో అన్నింటికీ పాలన చేసేది, అంటే మన బుద్ధిలో వెలిగేటటువంటి వాటన్నింటినీ అధిగమించి తెలుసుకునేటటువంటిది అది. ప్రీణ్ పాలనే పోషణే. కాబట్టి వీటన్నింటినీ పోషించేటటువంటిది ఏమిటి అంటే మన బుద్ధిని, మన మనస్సును, మన చిత్తాన్ని మరి పోషించేది ఏది? అది ఉంటేనే మన బుద్ధి పనిచేస్తుంది కదండి. లేకపోతే మన బుద్ధి జడమే కదా. ఇక మన మనస్సు అక్కడ లేదు. కాబట్టి ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగమ్యతే మధ్యే వామనమాసీనం విశ్వో దేవ ఉపాసతే. అది ఇంకా ఎలా ఉంటుందంటే ఆ ఆత్మ అనేది మన దేనికి కూడా అందనటువంటిది, మనం ఎప్పుడూ చూడనటువంటిది. అశ్నుతే ఇది అక్షరం, అశ్నుతే వ్యాప్నోతి. అక్షరం అంటే ఇందాక మనం తెలుసుకున్నాం. అక్కడ ఏది పోతుంది? తత్ర వాగ్గచ్చతి. అక్కడ వాణి వెళ్ళదట అక్కడికి. దాని గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్తావు చెప్పు, ఏమని చెప్పలేం. అయితే అందుకే ఉపనిషత్తుల్లో, ఇంకా వేరే వేరే ఉపనిషత్తుల్లో ఏం చెప్పింది? నతత్ర సూర్యోభాతి కుతోయమగ్ని. అంటే సూర్యుడే అక్కడ వెలగలేడు, ప్రకాశించలేడు. ఇంకా అగ్ని అక్కడ ఏం వెలుగుతుంది? ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఈ మాటలు ఎన్ని చెప్పినా ఏంటి ఇంతవరకే ఉంటాయి, కానీ దాన్ని మాత్రం చేరలేవు. అక్కడ దాకా వదిలిపెడతాం, మాటలు చెప్తాం, తర్వాత చెప్పడానికి, దాని గురించి చెప్పడానికి వీలు కాదు. అందుకే ఎత్తద్ ఏం చెప్తున్నారు? అగ్రాహ్యం, అది అదృశ్యం అంటే అదృశ్యం, అది కనిపించేది కాదు కన్నులకి. ఎప్పుడన్నా చూసినామా? చూడలేదు కదా. కాబట్టి అగ్రాహ్యం, ఇది పట్టుకునేది కాదు. మీకు మొన్ననే చెప్పా ఒక పంచభూతముల గురించి. ఏంటి? ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనటువంటిది కదా. ఏంటి? భూమి కంటే నీరు, నీరు కంటే నిప్పు, నిప్పు కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం. ఏమిటి? ఈ నాలుగింటి వరకు మనకు కొద్ది కొద్దిగా స్పర్శ జ్ఞానము తెలుస్తుంది. ఆ ఆకాశం దగ్గరికి వచ్చేసరికి ఏం తెలీదు. అయితే ఉన్నదా లేదా? ఉన్నది. ఆ తర్వాత దానికంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు. అర్థమైందా? ఆ మనస్సు కంటే సూక్ష్మమైంది బుద్ధి, బుద్ధి కంటే సూక్ష్మమైంది పరమాత్మతత్వం. కాబట్టి అంత సూక్ష్మమైంది మనము తెలుసుకోలేము. అందుకే దాన్ని ఈ కళ్ళు చూడలేవు. ఎంతవరకు చూస్తాయంటే అగ్ని వరకు చూస్తాయి. ఈ కళ్ళు ఎంతవరకు చూస్తాయి? మట్టిని చూస్తాయి, నీటిని చూస్తాయి, అగ్నిని చూస్తాయి. ఆ తర్వాత వాయువు ఎప్పుడైనా చూసిందా? కానీ ఉన్నదని స్ఫురణ కలుగుతున్నది. అట్లాగే ఆకాశం కూడా ఉన్నదని స్ఫురణ కలుగుతున్నది. అట్లాగే మనస్సు కూడా ఉన్నది అని మనం అనుకుంటున్నాం. అందరికీ తెలుస్తుంది. అరే మరి కొంతమంది అంటుంటారు, ఏదన్నా పని చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే నీకు బుద్ధి ఉన్నదా లేదా ఏమి అంటారా?
అనరా అంటారు. కానీ మరి ఆ బుద్ధి ఉన్నట్టా లేనట్టా? ఉన్నది, కానీ మనకు సరిగ్గా అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే పెద్దవాళ్ళ దగ్గర వింటే పనిచేస్తుంది, లేకపోతే బుద్ధి సక్రమంగా పనిచేయదు. వండడం ఒకసారి చూస్తే ఎట్లా వండాలో అది బుద్ధి ద్వారా తెలుసుకుంటావు. ఇట్లా ఇట్లా వండాలి, ఎక్కువ మంట పెడితే కాలు మాడిపోద్ది, తక్కువ మంట పెడితే కచ్చపక్క అవుతుంది, అవునా, సగం ఉడికి సగం ఉడకకుండా అయిపోతుంది ఏమి. తర్వాత నీళ్ళు తక్కువ పోస్తే ఏంటి పలుకు ఉంటుంది, నీళ్ళు ఎక్కువ పోస్తే. కాబట్టి ఇవన్నీ ఈ విజ్ఞానం అంతా ఎక్కడ ఉంటుంది? మన బుద్ధిలో ఉంటుంది ఈ విజ్ఞానం అంతా. కాబట్టి ఇప్పుడు వస్త్రాలు కుట్టేది కూడా అంతే. ఎక్కడికి ఆపాలో అక్కడికి ఆపాలా, ఎక్కడ ఉంటాయో ఇవన్నీ ఉంటాయి కదా, లేకపోతే అది పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా బుద్ధి అంతవరకే వెళ్తుంది. తర్వాత అద్రేష్ అది చూడబడదు. ఫస్ట్ పాయింట్ అంటే ఎట్లాగైతే ఆకాశం చూడబడలేదో, అది అంతటా వ్యాపించి ఉన్నదో, అట్లాగే పరమాత్మతత్వం కూడా అంతటా వ్యాపించి ఉన్నది. లేనటువంటి చోటు లేదు. ఎలాగా? ఇప్పుడు భూమి ఉన్నదనుకో, భూమిలో ఎక్కడన్నా చూడండి మట్టి, నీరు, తర్వాత వెలుతురు కలిసినాయనుకోండి, అక్కడ ఏదో ఒక మొక్క వస్తుంది కదా. మరి అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏదో ఒక ప్రాణశక్తి అక్కడ ఉన్నదన్నమాట. ఆఖరకు సిమెంట్ లోపల కూడా వస్తున్నాయి కదా, రావి చెట్లు వస్తాయి, మర్రి చెట్లు వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం ఏం చెప్పలేము. అదే మర్రి చెట్టు విత్తనం తీసుకొని మంచి మట్టిలో వేస్తే అది వస్తే వస్తుంది, లేకపోతే పోతుంది. రావి చెట్టు కూడా కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. కాబట్టి ఈ విధంగా అది అగ్రాహ్యం, దాన్ని పట్టుకోలేం మనం. ఏ విధంగా? మనం ఈ కళ్ళజోడు ఉన్నదనుకో, దీన్ని ఏం చేస్తాం? పట్టుకుంటాం. ఇట్లా పట్టుకుంటామా లేదా? మరి ఆ పరమాత్మ మన బుద్ధినే, మనం ఆకాశాన్నే పట్టుకోలేనప్పుడు దానికంటే సూక్ష్మమైనటువంటి ఆ ఆత్మను మనం పట్టుకోగలమా? పట్టుకోలేం. అది కేవలము దేంతో గ్రాహ్యం? దాన్ని తెలుసుకోవడం వరకే కదండి. కాబట్టి అది జ్ఞానేంద్రియముల ద్వారా పట్టుకోలేము, తర్వాత కర్మేంద్రియముల ద్వారా కూడా పట్టుకోలేము. జ్ఞానేంద్రియముల ద్వారా దాన్ని తెలుసుకోలేము, మరి కర్మేంద్రియముల ద్వారా దాన్ని పట్టుకోలేము. వాణి అంటే మాట, మాటకు కూడా అది అంతదాకా మాట పోదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పాడు కదా. కాబట్టి ఈ విధంగా కర్మేంద్రియముల ద్వారా కూడా అది పట్టుబడేది కాదు. అక్షరమైనటువంటిది, అదృశ్యమైనటువంటిది. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? కాబట్టి విజిజ్ఞాసస్వ అథ పరాయయా తదక్షరమధిగమ్యతే. అక్షరం అధిగమ్యతే అంటే కేవలము తెలుసుకోబడుతుంది తప్ప అది గ్రాహ్యానికి రాదు. విజిజ్ఞాసస్వ, బ్రహ్మ తెలుసుకో అంటే దాని గురించి జిజ్ఞాస, ఇది ఏమిటి అని నువ్వు మనస్సులో తెలుసుకుంటావు తప్ప ఇతరమైనటువంటిది ఏది కాదు. కాబట్టి ఈ విధంగా
నవేద విత్ మనుతేతం బృహత్తం ఆచార్యవాన్ పురుషో వేద. దీన్ని ఏమన్నారు? ఇంకా పురాణాల్లో కూడా ఇది సిద్ధమైనటువంటిదే. పురాణాల్లో కూడా ఎన్నో రకాలుగా ఇలా చెప్పబడింది. కానీ అది కాదు. నవేద విత్ మనుతే, ఆ పురుషుడు ప్రమాణం ఒకటి ఉంటుంది, ప్రమేయం ఒకటి ఉంటుంది. ప్రమాణం అంటే ఏమిటి అంటే ఇది ఇలాంటిది అని చెప్తారు. మరి మేయం అంటే ఇంత అని కొలవడానికి వీలైనటువంటిది ప్రమేయం. అంటే ఇప్పుడు గాలి ఎంత ఉన్నది, ఇప్పుడు అన్నీ కొలుస్తున్నారులే వాళ్ళ విజ్ఞానంతో. ఏదో ఇంత ఆక్సిజన్ ఉన్నది, ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది, ఇవన్నీ కొలుస్తున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి గాలినంతా కూడా ఎవరన్నా కొలవగలరా? కొలవలేరు. ఈ నీళ్ళు ఎన్ని ఉన్నాయో అవి కూడా కొలవలేరు. ఈ పదార్థాలు కనిపించేటటువంటివే కొలవలేనప్పుడు ఆ పరమాత్మని ఎలా కొలుస్తాము? అంతటా వ్యాపించి ఉండేటటువంటి వాణ్ణి. కాబట్టి ఆచార్యవాన్ పురుషో వేద. మరి ఆ వేదము ఎలాంటిదంటే ఆచార్యవాన్, ఎవరైతే గురువు ఉంటాడో అటువంటి వాడు మాత్రమే దీన్ని తెలుసుకుంటాడు, ఈ వేదాన్ని. ఇంకా వేరే రకంగా వాడికి అర్థమే కాదు. కాబట్టి ఈ విధంగా ధర్మాధర్మములు తెలుసుకోవడం కూడా ఏంటి? అనుష్ఠానం ద్వారానే తెలుసుకుంటాం. కాబట్టి విద్య కూడా నివృత్తి మార్గము, ప్రవృత్తి మార్గము అనేటటువంటివి రెండు ఉన్నాయి. యయా తదక్షరం అధిగమ్యతే, అక్షరం అధిపూర్వస్య గమే ప్రాయశః ప్రాప్త్యర్థవాన్ న చ పరప్రాప్తే తదమర్ధస్య భేదోస్తి అవిద్యయా అపాయ ఏవ హి పరాప్రాప్తిర్నార్ధాంతరం. అధిగమం అంటే తెలుసుకోవడం, అంటే అధిగచ్చతే. ఇప్పుడు భగవంతుడు దీంట్లో భగవద్గీతలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? అధిగచ్చతి అంటే మోక్షమును అధిగచ్చతి, అది పొందుతాడని కాదు, దాని గురించి తెలుసుకుంటాడు అనే అర్థం. అంతేగాని ఏదో వస్తువు మన దగ్గరికి వచ్చి ఇట్లా బంగారు నగ ఉన్నదనుకో, ఆ నగను తీసుకొని మనం పొందినట్టు అట్లా పొందడం కాదు, తెలుసుకోవడమే అధిగమ్యతే. నహి మోక్షదశాయాం విజ్ఞానాంతరమానందానంతరం వా ఉత్పద్యతే అవిద్యయా అపాయ ఏవ హి పరా ప్రాప్తినార్ధంతరం. ఏం చెప్తున్నాడంటే ప్రాప్తి అనేటటువంటిది వేరే వస్తువు ఉంటే అప్పుడు మనము పొందామని. ఎల్లాభాన్నా పరో లాభ, యస్సుఖాన్నాత్ పరం సుఖం. లాభం అంట ఏదన్నా కొత్త వస్తువు మనం పొందితే, మనది కానటువంటి వస్తువు పొందితే అది లాభం అనుకుంటాం కదండి. మన వస్తువే మనకు దొరికితే ఏమనుకుంటారు చెప్పండి? ఇప్పుడు మనది కానటువంటి వస్తువు మనం సంపాదించుకున్నామనుకో, అప్పుడేమంటాం? లాభం వచ్చింది. ఏమి? అదే మన వస్తువునే మనము పొందామనుకో, అప్పుడేమంటాం? మనది మనకే వచ్చింది, ఇంకా వేరే ప్రత్యేకంగా ఏమి రాలేదు. మరి మనము
ఎప్పుడూ ఉండేటటువంటి వాళ్ళమే. కొత్తగా పొందేది ఏమున్నది? కానీ మనం అలా అనుకుంటాం, అంతే కదా. అంటే ఈ లోకంలో ఉండేటటువంటి వస్తువులను అలా పొందుతామే తప్ప ఆత్మను మాత్రము ఎవ్వరు ప్రత్యేకంగా పొందరు కదా. అది వస్తువు అయితే నీ దగ్గర ఉంటుంది. ఒక కేజీ బంగారం ఉన్నదనుకో, ఇవాళ మనకు ఎక్కడి నుంచో వచ్చింది, మనం ఏమనుకుంటాం? బంగారం ఇవాళ మాకు లాభం. ఏమి మరి మన దగ్గర ఉండే వస్తువు, ఎప్పుడో పోయినటువంటి వస్తువు ఇప్పుడు దొరికింది, అప్పుడు దొరికింది. కానీ ఎప్పుడో పోయింది, ఇవాళ దొరికింది, ఇవాళ ఇది కూడా లాభమే అనుకుంటావా? అనుకోవా? అనుకుంటాం. అసలు నిజంగా నీ దగ్గర నుంచి అంటే లేకుండా బయటి ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువు పోయింది, కానీ నీ ఆత్మ మాత్రం తెలియకున్నంత వరకు, ఏంటి ఇది ఫలాంది అని తెలియకుండా ఉండేంతవరకు నీకు పోయింది తెలియదు, వచ్చింది తెలియదు. ఒకవేళ పొందితే తనది తానే, అప్పుడు వాడికి ఏమవుతుంది? సంతోషం. అంటే ఇంతకాలం నేను దూరంగా ఉన్నాను దీనికి, వాడు అప్పుడు సంతోషం పొందుతాడు. కానీ సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. ఏమి? ఎందుకు అంటే అది మనమే. ఒకసారి పోతే కదా నీకు నీ మనస్సులో నీ బుద్ధిలో పోయింది అని అనుకుంటున్నావు, అంతే కదా. అసలు పోలే. ఎక్కడ పోయింది? అది ఉన్న వస్తువే. ఇప్పుడు మనం బీరువాలో పెట్టి మర్చిపోతాం, అంతా వెతుకుతాం, ఏదో దాని కింద ఉంటుంది. ఏమి? అప్పుడు ఏం చేస్తాం? మనం ఏడుస్తామా ఏడవమా? అరే ఇంత విలువైంది పోయింది, ఎక్కడో పోయింది, ఎక్కడ పెట్టానో, ఎవరు తీసిపోయారో, ఇక ఎన్నో అనుమానాలు వస్తాయి. అవునా? దీంట్లో ఈ తాళం నా దగ్గరే ఉంటుంది, ఎవరు తీశారు? నేను పడుకున్నప్పుడు తీశారా, లేకపోతే అన్నం తిన్నప్పుడు తీశారా, ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినప్పుడు తీశారా, ఎవరు తీశారని ఎన్నో సంశయాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు సంశయాలు వస్తాయి? పోయినప్పుడు. అదే నీవై ఉన్నప్పుడు సంశయాలు ఏమీ ఉండవు, సంశయం రానే రాదు. అదే దుఃఖాలు రానే రావు. ఇప్పుడు మనం ఏమిటంటే మనం మర్చిపోయినాం, మనమని మర్చిపోయి ఏం చేస్తున్నాం? ఏడుస్తున్నాం. ఇది పోయింది, అది పోయింది, ఆ వస్తువు పోయింది, ఈ వస్తువు పోయింది, వీళ్ళు ఈ విధంగా మాట్లాడారు, వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు, నాకు అనుకూలంగా పనులు చేయటం లేదు అని మనం లౌకిక ప్రపంచంలో ఇవన్నీ పోయినాయి అని అనుకుంటున్నాం. వీళ్ళు మనకు విముఖంగా ఉన్నారు, ఫలాని వాళ్ళు విముఖంగా ఉన్నారు అని ఎన్నో రకాలుగా అనుకుంటున్నాం. దానివల్ల మనకేమొస్తున్నది? పోయిందని దుఃఖం వస్తున్నది. ఈ దుఃఖాలు, నష్టాలు, కష్టాలు, విపత్తులు ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? మనం మర్చిపోయినప్పుడు. పోగొట్టుకున్నది లేనే లేదు, మర్చిపోయినాం. ఇదే అజ్ఞానం. దీన్ని ఏమంటారు? ఇట్లా మర్చిపోవడమే అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానానికి అంతం ఎక్కడా అంటే ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎక్కడున్నదో ఆ విషయం ఎవరు చెప్తారు? గురువుగారు చెప్పినప్పుడు. కాబట్టి అప్పుడు దుఃఖము, ఈ ప్రపంచంలో ఉండే వస్తువు ఏదీ లేదని అనుకున్నాము. అనుకున్న తర్వాత ఇది పోయింది, అది పోయిందని మళ్ళీ అనుకోవడం ఎందుకు? అనుకుంటున్నావా లేదా? అరే వాడు మోసం చేశాడు, నా 2 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు, ఏడుస్తున్నాం. కాబట్టి ఇటువంటి అజ్ఞానం, దీన్ని ఏమంటారు? వాడు తీసుకోవడము లేదు,
నువ్వు ఇవ్వడము లేదు. చిత్రంగా ఉండలే. మహర్షుల వారు ఒక వీడియో పెట్టిన, మీరు చూస్తారేమో, చూడండి. సత్యానంద ఆశ్రమం గ్రూప్లో, నేను కట్టడం లేదు, కొట్టడం లేదు, మాకు ఇవన్నీ ఏం లేపో అన్నారు. అంటే కాబట్టి ఇవన్నీ ఏమి ఆత్మ. కాబట్టి కానీ మనం వ్యవహారంలో మాత్రం అన్నీ చేస్తున్నాం. ఇది వ్యావహారిక దృష్ట్యా. ఇప్పుడు దీనికి మరొక ఉదాహరణ ఏం చెప్తారంటే, మీరందరు నిద్రపోతారా లేదా? నిద్రపోతారు. నిద్రలో కళ వస్తుందా లేదా? వస్తుంది. మీరు మహారాజు అయినట్టు, మీకు ఎంతోమంది సేవకులు ఉన్నట్టు, మీరు ఒక రాజ్యం మీద దండెత్తినట్టు, ఆ రాజ్యం కూడా గెలుచుకున్నట్టు, ఆ రాజును మీరు అరణ్యాలకు పంపించినట్టు, వాళ్ళ సంపత్తినంతా కూడా మీ అధీనంలోకి తీసుకున్నట్టు, మీకు అందరూ జయజయలు చెప్తున్నట్టు ఇన్ని వచ్చినాయి. మీకు మెలకు వచ్చింది. ఇవన్నీ ఏమైనాయి? ఉన్నాయా? అవి నిజంగా చూస్తే ఎక్కడ ఏమీ లేవు. ఇప్పుడు మనం పొందేటటువంటివి డబ్బులు, ఈ అవమానాలు, ఈ లాభాలు, ఇవన్నీ నష్టాలు, ఇవి కూడా ఏమీ లేవు. కానీ ఉన్నట్టు బాధపడుతున్నామా లేదా? ఇప్పుడు ఆ స్వప్నంలో ఎవరన్నా తనల్ని ఇబ్బంది పెడుతున్నట్టు ఉంటే అప్పుడు కూడా మనం స్వప్నంలో కూడా ఏడుస్తాం, భయపడతాం. మంచి జరిగితే మంచి సంతోషపడతాం. ఇది కూడా ఏమన్నారంటే దీర్ఘ స్వప్నము. అంటే ఈ స్వప్నము ఎప్పుడు వస్తుంది అంటే అజ్ఞానం వల్ల వస్తుంది. పరావిద్యను తెలుసుకోలేనందువల్ల వస్తుంది అని చెప్పి అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా చెప్పుకోవడానికే కాదు, నిజం ఉన్న యథార్థమైనటువంటి విషయం. కానీ మనం అట్లా భావించడం లేదు. కాబట్టి నహి మోక్షదశాయాం విజ్ఞానాంతర మానందాంతరం వా ఉత్పద్యతే. బృహదారణ్యక ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, భాష్యంలో శంకరాచార్యుల వారు మోక్షదశలో కొత్త జ్ఞానం ఏమీ రాదు. మనం ఉన్నదేదో మనం ఉన్నాం అంతే. అజ్ఞానం అనేది లేదు. ఏమి మరి అజ్ఞానం లేనప్పుడు ఇప్పుడు మనకు ఏ విధమైనటువంటి భావము లేనప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాం చెప్పండి. కానీ ఎప్పుడైతే వ్యవహారం వచ్చిందో, ఆ వ్యవహారంలో ఎవరన్నా ఎదుటి వాళ్ళు ఏదన్నా అంటే, ఏదన్నా చేస్తే, మనకు ఇష్టం లేనటువంటిది చేస్తే దుఃఖం వస్తుంది, ఇష్టం ఉన్నది చేస్తే సుఖం వస్తుంది. ఈ సుఖం తాత్కాలికమే, నీకు శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనం ఆహారం, మంచి ఇష్టమైన ఆహారం తీసుకుంటాం, నాలుక మీద ఉన్నంత వరకే ఏమి ఎప్పుడు ఉంటుందా? తిన్న తర్వాత రేపు కూడా ఉంటుందా? ఇవాళ తింటే ఉండదు. ఇది ఎప్పుడు అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే. అదే ఈ శరీరం నేను కాదు, సర్వాంతర్యాత్మను అనేటటువంటిది అక్కడ తినేది లేదు, తినకుండా ఉండేది లేదు. అటువంటప్పుడు నీకెప్పుడు ఆనందమే. అది చెప్తున్నాడు. నమోక్ష దశాయాం, మోక్షదశలో విజ్ఞానం ఏమీ రాదు, ఆనందం ఏమీ ఉత్పన్నం కాదు ప్రత్యేకంగా. ఎవరైతే తెలుసుకునే వాళ్ళు ఉంటారో సత్యాన్ని, అది అంటే మనకు ప్రియమైనటువంటిది ఏదైతే ఉందో దాని మీద మన యొక్క దృష్టి ఉంటుంది. ఏదైతే మనం ఇతరులకు ఇష్టమైనటువంటిది ఏదైతే ఉన్నదో
అదే మన వాళ్ళైతే మనకు కూడా ఇష్టం అనుకుంటాం. అదే మన వాళ్ళు కాదనుకో, వాళ్ళకి ఇష్టమైంది మనకు ఇష్టం అవ్వాలని ఏమీ లేదు. ఉందా? ఇష్టమైతే అవుతుంది, లేకపోతే ఇప్పుడు ఒకరు ప్రియా కుక్కర్ ఉందనుకో, మేము బాగా ఎప్పుడో 10 ఏళ్ల కింద తెచ్చుకున్నాము, ఇప్పటికి కూడా బాగా నడుస్తున్నది అని చెప్పారనుకోండి. అరే మేము కూడా అదే తెచ్చుకోవాలా? అక్కడ వేరే కుక్కరు ఉన్నా కూడా మనం ఏమడుగుతాం? ప్రియా కుక్కరే కావాలా అనుకుంటాం. కాబట్టి అంటే దేనివల్ల వచ్చింది? మనకు వినడం చేత వచ్చింది. దాని మీద ప్రీతి ఎలా కలిగింది? వినడం చేత, అంటే శ్రోతవ్యం, శృతి చేత. అట్లా అది నిజమా అబద్ధమా అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది? అది నువ్వు తెచ్చుకొని వాడుకున్న తర్వాత ఇది అని తెలుస్తుంది. లేకపోతే ఒకవేళ కర్మ గాలి వాళ్ళకు బాగా నచ్చింది, ఆమె అబద్ధం చెప్పింది, ఆమెకేం నడుస్తుంది కానీ మనకేమి నడవలేదు, అప్పుడేం చేస్తావు? ఆ బాధ, నష్టము అవన్నీ ఎప్పుడు? ఈ శరీరంతో ఉన్నప్పుడే కదా. శరీరం లేనప్పుడు ఏం లేవు. కాబట్టి ఈ ప్రియాప్రియములన్నీ కూడా అటువంటివే. ఎవరైతే ఇష్టమైన వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు అందరూ కూడా మనకి ఇష్టమైన పని చేస్తే ఏమి, వాళ్ళకు మనం ఇష్టం, వాళ్ళకి ఇష్టమైన పని చేస్తే మనం ఇష్టం వాళ్ళకు కదా. లేకపోతే చేయకపోతే ఇప్పుడు పిల్లలకి కొద్దిగా పెద్దగా ఎరిగిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన పనులు చేయలేదనుకో, మా అమ్మ చిన్నప్పుడు అన్నీ బాగా చేసి పెట్టేది, ఇప్పుడు చేయట్లేదు, మేమంటే ఇష్టమే లేదు అనుకుంటారు కదా. మనకి అట్లా ఎవరికైతే అంటే దీంట్లో ఉండేటటువంటి పనిని బట్టి, వాళ్ళు చేసే వ్యవహారాన్ని బట్టి వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇష్టం కాదు, వీళ్ళు మాకు అయిష్టము అనుకుంటారు కదా. నీకు మంచి వేప పువ్వుతో చేసిన పచ్చడి పెడితే నీకు ఆరోగ్యం రా అని పిల్లలకు పెట్టామనుకో, తినడు. తర్వాత ఏమంటాడు? మా అమ్మ చేది పెడుతున్నది మాకు, అంటే వాడికి ఆరోగ్యం మంచిదే, నువ్వేమో అది చూస్తావు. ఈ వాడేం చూస్తాడు? నోటికి అది. కాబట్టి ఇలా ఒకరికి ప్రియమైనటువంటిది మరొకరికి ప్రియం అనేది ఏమీ అక్కడ లేదు. ఇప్పుడు చూడండి, మనకు ఎండాకాలము ఏమీ లేకుండా పల్సని గుడ్డలు వేసుకొని మంచి ఏసీ వేసుకొని ఉంటే ప్రియం, శరీరం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. అదే గుడ్డలు చలికాలంలో ఏసీ వేసుకొని ఉన్నామనుకో, ఆ గుడ్డలు ఏమవుతాయి? ఆ వస్త్రాలు. ఏసీ ఏమవుతుంది? మీకు ఇష్టం అనిపిస్తుందా ఏసీ? అరే ఆపేయరా దాన్ని. అంటే సమయానుకూలంగా, సమయానుసారంగా ఒక వస్తువు ఇష్టం ఉంటుంది, ఒక వస్తువు అయిష్టం ఉంటుంది కదా. అవునా? మరి ఈ లోకంలో ఉండేటటువంటివన్నీ మనకు అనుకూలంగా ఉంటాయా? అన్నీ ఏం చేయాలా? అప్పుడు అవేమి అనుకూలంగా ఉండవు, మనం అనుకూలం చేసుకోవాలి. అంతే కదా. ఈ ప్రజలు కూడా అంతే, భార్యలు, బిడ్డ, ఇంకా వీళ్ళందరూ కూడా, కొడుకులు, భర్త, వీళ్ళందరూ మనకు అనుకూలంగా, అంటే ఈ శరీరం ఉన్నంత వరకు ఈ లోకంలో ఇంతే. కాబట్టి
ఈ ఆనందం అనేది ఒక వస్తువు ద్వారా రాదు. ఎలా వస్తుంది? తాను ఆ వస్తువును అనుకూలం చేసుకున్నప్పుడు. అర్థమైందా? ఇప్పుడు అర్థం కాలే? ఇప్పుడు అగ్ని ఉన్నది, మనకు అనుకూలంగా దాన్ని మలుచుకొని మన భోజనానికి తగినట్టుగా వాడుకుంటే అది మనకు మేలు చేస్తుంది. అదే ఆ అగ్ని చేతనే ఇంకేదన్నా అయితే, అనిష్టం జరిగితే, అప్పుడు ఆ అగ్నే మనకు అపకారం కూడా చేస్తుంది. అట్లా కాబట్టి మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన మనస్సును బట్టి ఉంటుంది ఎవరైనా సరే. ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ఈ విషయంలో కరపాత్ర స్వామీజీ వారు కూడా ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అట్లాగే మధుసూదన సరస్వతి స్వామివారు కూడా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అట్లాగే శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్తున్నారంటే, మనమందరము ఆత్మదృష్టితో చూసినప్పుడు అందరం సుఖవంతులమే. శరీర దృష్టితో చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఏమి కదా, అందరికీ ఒకేలాగా ఉండవు, అందరికీ ఒకే రకంగా దుఃఖాలు రావు, అందరికీ ఒకే రకంగా సుఖాలు రావు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి సందర్భంలో సుఖాన్ని పొందుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు దుఃఖాన్ని పొందుతారు. ఏమి కాబట్టి దాన్ని ఏం చేయాలి అంటే మనకు అనుకూలంగా చేసుకోవాలి. అదే సుఖం. వస్తు సంయోగము చేత నీకు సుఖము రాదు, నీ యొక్క మానసిక బుద్ధి పరిపక్వత చేత దాన్ని నీ అనుకూలంగా చేసుకుంటే సుఖం వస్తుంది. ఇప్పుడు సింహం ఉన్నదనుకో, అది ఎవరినైనా సరే ఏం చేస్తుంది? హింసిస్తుంది. అదే దానికి మచ్చిక చేసుకుంటే ఏమవుతుంది? అది ఏమీ చెయ్యదు. అదే వ్యక్తి మరో వ్యక్తి అనుకో, అదేం చేస్తుంది? ఇప్పుడు ఎవరైతే మచ్చిక చేసుకున్నారో వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది అది. ఇంకా వేరే వాళ్ళకు ఉంటుందా? వేరే వాళ్ళు వస్తే అదేం చేస్తుంది? దాని స్వభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువు సంయోగము చేత ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిణామాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు కాకరకాయ అనుకో, చేదుగా ఉంటుంది. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, అరే కాకరకాయ తినరా అంటే, ఇది చేదు నేను తినను అని ఒక్క ముక్క కూడా తినలే. అసలు చూడరా అన్నా కూడా చూడలేవాడు. కాబట్టి అట్లా ఉంటాయి. కానీ ఈ లోకంలో సుఖీ తనకు తానే వాడేమనుకుంటాడు, నేను సుఖవంతుణ్ణి, నేను దుఃఖవంతుణ్ణి అనుకుంటాడు. నిజంగా వాడు సుఖవంతుడా దుఃఖవంతుడా ఇవేవి కాదట. ఏమిటి? ఇప్పుడు గాలి ఎలా ఉన్నది చెప్పండి? ఈ మల్లెపూల వాసనతో కలిస్తే మంచి గాలి అనుకుంటాం కదా. అదే మురికి కాలువతో గాలితో కలిస్తే ఈ గాలి చెడ్డ వాసన, ముక్కు మూసుకుంటాం. అసలు గాలికి ఉన్నదా ఈ చెడ్డ కానీ మంచి కానీ? దేనికి ఉన్నది? గాలితో కలిసినప్పుడు ఉన్నది. ఆ గాలికి ఏమి లేదు, కానీ ఈ చెడ్డ మంచి ఏదైతే ఆ గాలితో కలిసిందో అప్పుడు ఉన్నది. అట్లాగే ఆత్మ కూడా నా పుణ్యం నా పాపం. ఏమి దానికి పుణ్యం లేదు, పాపం లేదు. ఏమి సుఖం లేదు,
దుఃఖము లేదు, అంత ఆనందమే. కాబట్టి అట్లా ఉన్నది అని చెప్పి మనకు వేదాలు మరి స్వామీజీలు మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా వ్యాఖ్య పెద్దవాళ్ళు అద్రేశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు, స్తోత్రం తదపి పాణిపాదం. ఏమంటున్నారు ఇంకా? అగోత్రం, దానికి ఆది లేదు. ఒకటి ప్రారంభం అయితే కదా నీకు అంతం ఉంటుంది. ప్రారంభం దానికి ఏమీ లేదు. ఇప్పుడు బొంబాయిలో ఈ సీఫేస్ మీద ప్రారంభించేటటువంటి రోడ్డు ఉన్నదా లేదా నాయన? ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, మరి ఎక్కడికి అంతం అవుతుంది? అంతం కూడా ఉన్నదా లేదా? అది ప్రారంభం ఉన్నది కాబట్టి అంతం కూడా ఉన్నది. అట్లాగే ప్రారంభం లేకపోతే అంతం అనేటటువంటిది ఉండదు. కాబట్టి అది అగోత్రం, అవర్ణం, ఇంకా వర్ణం కూడా ఉండదు. ఫలాని రంగు ఏమి, ఇప్పుడు దూది ఉన్నది అనుకో, దూదికి ఏమి వర్ణం, ఏం కలర్ ఉన్నది దానికి అని అనుకుంటున్నాం మనం. అది స్వభావమే, అది వైట్. ఇక దానికి ఎన్ని రంగులన్నా నువ్వు ఏమి, ఆ తెల్లదానికి ఏదన్నా రంగు ఎత్తావా? ఏమి వేయలేము. దాని స్వభావమే అలాంటిది. కాబట్టి శ్రోత్రం, ఈ చెవులకు కూడా అది వినబడదంట. మనం ఇప్పుడు మాట మాట్లాడుతున్నాము, ఆ మాట చెవి కర్ణబేరి వరకే వెళ్తుంది, కానీ ఆ శబ్దము అది వింటుందా? వినదు. అంటే పూర్వము నేను చిన్నప్పుడు ఒక ఆయన స్నానం చేస్తూ వస్తూ పోతూ ఒక పాట పాడేవాడు. నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు, కానీ కళ్ళు లేక చూసేది, కాళ్ళు లేక నడిచేది, చెవులు లేక వినేది అనే పాట పాడుకుంటూ పోతుండే. నాకు సరిగ్గా జ్ఞాపకం, అంటే ఆ పాటకు సరిగ్గా జ్ఞాపకం లేదు ఎట్లా పాడాలో, కానీ దాని అర్థం మాత్రం ఇదే. అది కళ్ళు లేక చూస్తుందంట, ఏమిటి, చెవులు లేక వింటుందట, కాళ్ళు లేక నడుస్తుందట, చేతులు లేక ఇచ్చిపుచ్చుకుంటుందట. ఏం చెప్పండి అది? మనస్సు చెవులు లేక ఎక్కడ వింటుంది చెప్పు? ఇప్పుడు మనస్సు పెడితేనే కదా తినేది. దీంట్లో ఉప్పు ఉందా లేదా అని ఎవరన్నా నిన్ను అడిగారనుకో, నువ్వేం చేస్తావు? మనస్సు పెట్టి మరీ దాన్ని నోటి మీద, నాలుక మీద పెట్టుకొని చప్ప ఇచ్చి మరి అప్పుడు అవునా కాదా? నిజం. నేను అప్పుడు చెప్తున్నాం, దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, లేకపోతే సరిగ్గా ఉంది. ఈ మూడే జవాబులు. కాబట్టి ఆ మనస్సు పెడితేనే నువ్వు అది తెలుసుకోగలుగుతున్నావు. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? మనశ్శష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి శరీరమిదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంవ్యాతి వాయుర్గంధ నివాసయాత్. చెప్పాడా లేదా? కాబట్టి అక్కడ మనస్సు పెడితేనే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనస్సు కేవలం వినదు, చెవులు లేకుండా మనస్సే వినదు. కాబట్టి ఇదంతా కూడా అతీంద్రియమైనటువంటిది. అంటే ఇంద్రియాలకు మొట్టమొదటే నేను చెప్పాను, ఈ ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు ఏవి కూడా అక్కడ పని చెయ్యవు. మరి కర్మేంద్రియాలు కూడా అగ్రాహ్యం, వాటిని దాన్ని పట్టుకోలేవు. అది
ఈ జ్ఞానేంద్రియాలు మనకు 5 ఉన్నాయి. ఏమి మరి ఇక్కడ ఎన్ని రంధ్రాలు ఉన్నాయి చెప్పండి? అవి పైన ముఖంలో ఉండేవి 7 కదా. ఈ వీటితో ఏమి అంటే చెవులు 2, కన్నులు 2, నాలుక రంధ్రాలు 2, 1 నోరు, అంతే కదా. కాబట్టి ఇట్లా ఉండేటటువంటివి అవి ఏమి తెలుసుకోలేవు. కాబట్టి ఈ 5 ఇంద్రియాల ద్వారా మనము ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేము. ఇప్పుడు ఒక విత్తనాలు ఉన్నాయి, మనకు టైం అయిపోయింది. విత్తనాలు ఉన్నాయనుకోండి, విత్తనాల్లో మనం భూమిలో వేస్తాం. అవి నీళ్ళ స్పర్శ ద్వారా, భూమి స్పర్శ ద్వారా దాంట్లోంచి ఏదో వస్తుంది. అది పైకి మొలక వచ్చిన తర్వాత దాంట్లో ఏదో శక్తి ఉంటేనే కదా వచ్చింది, లేకపోతే ఎట్లా వస్తుంది? అది ఎప్పుడన్నా చూసామా మనం? ఆ శక్తి ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఆ విధంగా మనకు కూడా, ఈ సమస్త జీవులకు కూడా ఒకానొక శక్తి ఆలంబనమై ఉన్నది. ఏంటి? దాన్ని పట్టుకొని ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. దాన్ని ఏమంటారు? పరావిద్య అంటారు. దాన్ని తెలుసుకోవాలి. అది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు పోయి అప్పుడు వచ్చేది కాదు. అటువంటి శాశ్వతమైనటువంటి విద్య చెప్పారు. ఇంకా ఉన్నది మనం తెలుసుకోవాల్సినటువంటిది. అసలు దీనికి ఏమిటంటే 7వ మంత్రంలో చెప్తున్నాడు. ఈ శరీరంలో ఉండేటటువంటి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఆ ఉదాహరణలు ఏమిటో, అసలు ఈ శరీరంలో ఉండేటటువంటి ఇన్ని వెంట్రుకలు వస్తున్నాయి కదా, మరి దానికి అట్లా రావడానికి ఏమిటి కారణం చెప్పండి ఒకసారి. అది అడుగుతున్నాడు. రేపు విషయం అంతా చెప్తాడు. మరి మనకు ఈ సాలెపురుగు అదంతా చేస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ చెప్తాడు. దానికి ఏంటి ప్రమాణములు, ఏంటి ఉదాహరణలు అన్నీ చెప్తున్నాడు. కాబట్టి అది రేపు తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీరామచంద్ర భగవాన్ की, सीतामाई की, पवन सुत हनुमान की. ओम देहम